నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ముక్కనుమ బొమ్మల నోములో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో, ముక్కనుమ నాడు పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో పరిశీలిద్దాం. ప్రధానంగా ముక్కనుమ సందర్భంగా మహిళామణులందరూ కూడా సావిత్రి గౌరీ వ్రతము అనే ఒక ప్రత్యేకమైనటువంటి వ్రతాన్ని ఆచరించాలి. పార్వతీదేవి కూడా మార్కండేయ మహర్షి సూచన మేరకు పరమేశ్వరుణ్ణి భర్తగా పొందటానికి ఈ సావిత్రి గౌరీ వ్రతాన్ని ఆచరించిందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. ఈ సావిత్రి గౌరీ వ్రతాన్ని వివాహమైన తర్వాత మొదటి సంవత్సరం కానీ లేదా 3వ సంవత్సరం కానీ ప్రారంభించి వరుసగా 9 సంవత్సరాల పాటు మహిళామణులు ఆచరించినట్లయితే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ సావిత్రి గౌరీ వ్రతాన్నే బొమ్మల నోము అనే పేరుతో కూడా పిలుస్తారు. అంటే మహిళామణులందరూ కూడా రకరకాలైనటువంటి బొమ్మలను గృహంలో ఏర్పాటు చేసుకోవటం, ఆ బొమ్మలలో రాముడు, కృష్ణుడు ఇలా అనేక రకాలైనటువంటి దేవతా స్వరూపాలు ఉన్నటువంటి విగ్రహాలను ఏర్పాటు చేసుకోవటం, ఆ విగ్రహాలకు మరమరాలు బెల్లం నైవేద్యంగా సమర్పించటం, తర్వాత వాటిని చిన్నపిల్లలకు పంచిపెట్టడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా 9 సంవత్సరాలు చేసిన తర్వాత ముత్తైదవులను గృహానికి పిలిచి పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, రవిక వస్త్రము ఉంచి తాంబూల వాయనం ఇచ్చినట్లయితే బొమ్మల నోము పూర్తవుతుంది. ఈ బొమ్మల నోము సావిత్రి గౌరీ వ్రతానికి సంబంధించి ప్రామాణిక గ్రంథాల్లో కొన్ని కథలను కూడా తెలియజేయటం జరిగింది. జనమేజయ మహారాజు కుమారుడు శతానీకుడు. ఈ శతానీకుడి భార్యకు 9 మంది సంతానం ఉండేవాళ్ళు. ఈ శతానీకుడి భార్య ప్రతి సంవత్సరము కూడా బొమ్మల కొలువు ఏర్పాటు చేయటం వల్ల శతానీకుడి సంతానం 125 సంవత్సరాల పాటు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో జీవించారని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ బొమ్మల నోము సావిత్రి గౌరీ వ్రతానికి సంబంధించి ఇంకొక కథను కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. ధర్మవర్మ అనే పేరు కలిగినటువంటి మహారాజు చాలా అద్భుతంగా ప్రజలను పరిపాలిస్తున్నటువంటి తరుణంలో ధర్మవర్మ దగ్గర ఆస్థాన పురోహితుడు సోమయాజులు ఉండేవారు. ఆయన భార్య పేరు సోమిదేవమ్మ. ఈ సోమిదేవమ్మ 9 సంవత్సరాల పాటు బొమ్మల కొలువు ఏర్పాటు చేయటం వల్ల, సావిత్రి గౌరీ వ్రతాన్ని ఆచరించటం వల్ల తన పుత్రులకు ఉన్నటువంటి అపమృత్యు దోషాన్ని తొలగింపజేసుకుందని, సంతానానికి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలిగాయని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి కనుమ పర్వదినం తర్వాత వచ్చేటటువంటి ముక్కనుమ నాడు సావిత్రి గౌరీ వ్రతం పేరుతో మహిళామణులందరూ కూడా బొమ్మల కొలువులు ఏర్పాటు చేసుకోవాలి. ఈ ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటించాలి. దీనివల్ల సావిత్రీదేవి సంపూర్ణమైనటువంటి అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే కనుమ నాడు గ్రామదేవతలను దర్శించినట్లే ముక్కనుమ నాడు కూడా గ్రామదేవతలను దర్శించుకోవటం, గ్రామదేవతలకు నైవేద్యాలు సమర్పించడం ద్వారా గ్రామదేవతల సంపూర్ణ అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన సంకష్టహర చతుర్థి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. శ్రీచక్రం శివశక్తుల యొక్క స్వరూపం. ఆ స్వరూపాన్ని దీనిలో ప్రస్తావన చేశాడు. మొట్టమొదటి శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభుత్వం నచే దేవం దేవో నకల్లు కుశల స్పందితుమపి. ముందు స్పందన వచ్చింది. స్పందన నుంచి ఇచ్ఛాజ్ఞాన క్రియలు ఉత్పన్నమై సృష్టి స్థితిలో జరుగుతున్నాయి. ఇదే విశ్వం అంతా నడుస్తున్నది. ఇక్కడ మొదటి స్పందన. ఆ స్పందన పాయింట్, ఫస్ట్ పాయింట్ అది పట్టుకోగలిగారండి. ఇది ఎలాంటిదంటే చిన్న ఉదాహరణ. ఒక కొలను ఉందనుకుందాం. కొలను లేదా కోనేరు తెలుసు కదండి, తెలుగులో చెప్తున్నా. అది నిశ్చలంగా ఉందనుకుందాం. దాని మధ్యలో ఒక రాయి వేయండి, ఒకే రాయి వెయ్యగానే ఒక వైబ్రేషన్ వస్తుంది. మొత్తం తరంగాలు వస్తాయి, ఎన్నో తరంగాలు వస్తాయి. ఈ తరంగాలు ఎక్కడి వరకు వెళ్తాయంటే ఒడ్డు వరకు వస్తాయి. తరంగాలన్నీ తరంగాలు ఎన్నెన్ని తరంగాలు. ఇన్ని తరంగాలు ఉత్పన్నం అవడానికి కారణం ఏమిటి ఇప్పుడు చెప్పాలి. ఆ రాయి పడ్డ పాయింట్ స్పందన అంటారు. స్పందన అంటే వైబ్రేషన్. ది ఫస్ట్ వైబ్రేషన్ ఏమిటి అంటే రాయి పడ్డం. దాని వచ్చి తరంగాలు. సృష్టి, స్థితి, తిరోధానం, అనుగ్రహం, లయం, సృష్టి, స్థితి, ఇవి తరంగాలు. వీటికంటే ముందు వచ్చింది స్పందితుమపి, స్పందన వచ్చింది. సరిగ్గా శివుడనే కొలనులో స్పందన రేగిందండి. అయితే బయటనైతే రాయి పడింది. శివుడిలో బయట నుండి పడ్డానికి బయట మరో వస్తువు లేదు, ఉన్నదంతా శివుడే.
కనుక అక్కడ రాయి బయట నుంచి పడక్కర్లే, లోపల నుంచి ఆయనకి సంకల్పశక్తిగా వచ్చింది. దానినే సత్యకామ సత్య సంకల్ప అని ఉపనిషత్తు చెప్తుంది. ఏకోహం బహుశ్యాం అనే మాట కూడా ఒక్క నేను ఎన్నో అవ్వాలి అనుకున్నట్టు ఎవడు ఆయన. ఆ అనుకోవడమే స్పందన. అనుకోవడం అన్న శక్తి నుంచి ఇచ్ఛారూపం వ్యక్తమై దాని జ్ఞానక్రియలన్నీ వచ్చాయి. కానీ జ్ఞానక్రియలన్నీ కలిసిపోయిన ఇచ్ఛాశక్తి స్పందనలో ఉన్నది. ఇక్కడ స్పందనలోంచి వచ్చిన మూడు తెలిసింది కదా. కానీ ఆ ఫస్ట్ వైబ్రేషన్ కొలంలో ఎలా ఉందో పరమాత్మలో ఒక్క నేను ఎన్నో అవుదాం అనుకున్నాడు. ఒక్క నేను ఎన్నో అవుదాం. ఏకహ అహం బహుశ్యాం, ఇది ఉపనిషద్వాక్యం. ఒక్క నేను ఎన్నో అవుతాను. అకామయత బహుశ్యాం ప్రజాయేయ, అక్కడ వస్తుంది. అకామయత అంటే కామించాడు, ఇది అర్థం. కామించాడు అంటే సంకల్పించాడు. సత్యకామ సత్య సంకల్ప, సృష్టి చేయాలని పరమేశ్వరుడు అనుకున్నాడు, ఇచ్ఛ చేశాడు. అది కామం కాదా? సృష్టికి కారణమైన కామం పరమేశ్వర స్వరూపం. అందుకే మన పరమేశ్వరుడి పేరు కామేశ్వరుడు, ఆయన శక్తి పేరు కామేశ్వరి. ఆ కామేశ్వరే లలితా మహాత్రిపుర సుందరి, ఆ ప్రథమ ఇచ్ఛాశక్తి స్వరూపిణి ఆవిడ. కనుక లలితా మహాత్రిపుర సుందరి అంటే ఈశ్వర ఇచ్ఛాశక్తి స్వరూపిణి, ఈశ్వర సంకల్పశక్తి. కానీ లలితను ఉపాసిస్తున్నామంటే ఈశ్వర సంకల్పాన్ని మనం ఉపాసిస్తున్నాం. తన్మే మన శివ సంకల్పమస్తు. ఈశ్వర సంకల్పం అమోఘం. నీ సంకల్పం వ్యర్థం కాకుండా ఫలించాలి అంటే ఈశ్వర సంకల్పాన్ని ఉపాసించాలి. కానీ లలితాదేవి అంటే పరమేశ్వర సంకల్పశక్తి. అదే ఇచ్ఛాజ్ఞాన క్రియలుగా వచ్చినది. ఆ సంకల్పశక్తి ప్రథమ స్పందనగా వ్యక్తమైంది. ఒక వ్యక్తి ఒక పని చేయాలనుకుంటే ఒక్కడైన వాడు నేను ఎన్నో చేస్తాను అనుకున్నాడు. ఒక్క నేను ఎన్నో అవుతాను అనుకున్నాడు. ఒక్క నేను ఎన్నో అవుతాను. ఆ నేను అనేది స్పందన. నేను అని అనుకోవాలంటే చైతన్యం ఉంటేనే కదా ఎవడైనా నేను అనుకుంటాడు. సత్తా స్ఫురత్త అంటారు దీన్ని, సత్తు చిత్త అంటారు దాన్ని. ఒక్క నేను ఎన్నో అవుతాను. ఎన్నో అంటే ప్రపంచం, ఒక్క అంటే పరమాత్మ. ఈ రెండింటి మధ్య ఉన్నది నేను. కానీ పరమాత్మ యొక్క నేను అనబడేటటువంటి ఒకానొక స్ఫురణ, ఒకానొక సంకల్ప శక్తి అమ్మవారు. ఆ శక్తి తరంగములే సృష్టిలో ప్రతి పనిలో కనబడుతున్నాయండి. ఇక్కడ సరిగ్గా శ్రీచక్రం పరిశీలించండి. మధ్యలో బిందువు ఉంటుంది శ్రీచక్రంలో. ఇందాక నేను చెప్పే రాయి పడ్డ పాయింట్ ఆ బిందువు, అది ఫస్ట్ పాయింట్. దాని తర్వాత త్రికోణాలు, దాని తర్వాత వృత్తాలు, దాని తర్వాత చతురస్రం. ఈ త్రికోణాలు వృత్తాలు అనబడే శ్రీచక్రం అంతా తయారవడానికి కారణం అందులో ఉన్న ప్రథమ బిందువు. ఆ బిందువు దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఈశ్వర సంకల్పశక్తి ఉంటుంది. ఈశ్వరుడు ఈశ్వర సంకల్పశక్తి, ఆ రెండే ఇన్ని ఆవరణలుగా వ్యాప్తమయ్యాయి. అంటే ఇన్ని ఆవరణలుగా వచ్చింది అదేగా. ఆ బిందువు దగ్గర, స్పందన దగ్గర వ్యక్తమైన శివశక్తులు ఉభయులు కోణాలుగా, వృత్తాలుగా వచ్చారు. ఇదంతా కలిపితే శివశక్త్యాయుక్త. శివుడి శక్తితో అయితేనే ఇన్ని ఆవరణ రూపాల్లో వచ్చాడు. లేకపోతే బిందువు రూపంలో స్పందనే లేదు. నకలు కుశల స్పందితుమపి, ఇది ఇందులో ఉన్న రహస్యం అండి. మొత్తం శ్రీచక్ర రహస్యం అంతా ఒక్క శ్లోకంలో పెట్టాడు. ఇది అద్భుతంగా గమనించవలసింది. దీన్ని బట్టి శ్రీచక్రం మామూలు కాదు. ఈ సృష్టి ఎలా జరిగింది, సృష్టికి పూర్వం ఏముంది, పూర్వం ఉన్న దాని నుంచి సృష్టి జరిగినప్పుడు పరిణామం ఏమిటి, ఇదంతా ఈ విశ్వవిజ్ఞానం అంతా జామెట్రికల్ ఫారంలో ఒక్క శ్రీచక్రంలో పెట్టిన భారతీయ మహర్షి దర్శన శక్తికి నమస్కారం చేసుకున్నాం. ఇంత రహస్యం ఉంది. ఆ శ్రీచక్రం యొక్క మొత్తం ఆకృతి ఒక రూపంగా మీకు విగ్రహంగా కనబడాలి అంటే అదే లలితా మహాత్రిపుర సుందరి యొక్క స్వరూపం. శివశక్త్యాయుక్త. దీన్ని బట్టి అమ్మవారు ఉన్నారంటే అయ్యవారు అందులో ఉన్నారనే అర్థం. కామాక్షి మందిరానికి వెళ్తే ఆ ప్రెమిసెస్లో శివలింగం లేదు. కాంచీపురంలో మీకు తెలుసో లేదో, శివాలయం ఏకాంబరేశ్వర మందిరంలో ఉంది. ఏకాంబరేశ్వర మందిరం ఎక్కడో ఉంది. కానీ అమ్మవారి మందిరం పెద్దది, అది ఊరు అంత ఉంటుంది, అందులో లేదు. కానీ శివలింగం ఎక్కడుందండి అంటే నాలోనే శివుడు ఉన్నాడు చూసుకుంటుంది కామాక్షిదేవి. మొత్తానికి అమ్మవారంటే శివశక్తి రూపిణి అని ప్రతిపాదన మొదటి శ్లోకంలో. లలితా సహస్రనామాలు ఎలా దాగున్నాయో చూసారా ఇందులో. హరిబ్రహ్మేంద్ర సేవిత దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మవైభవ బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ. ఆ మూడు వాక్యాలు శివశక్తి రూపిణి వాక్యము, పుణ్యకీర్తి పుణ్యలభ్య, ఇన్ని నామాలు ఈ శ్లోకంలో దాగి ఉన్నాయండి. అంటే సౌందర్యలహరి శ్లోకాలు లలితా సహస్రనామాలకి భాష్యము. ఒక విధంగా ఆదిశంకరులు విష్ణు సహస్రనామాలకు భాష్యం రచించారు కానీ లలితకి రాయలేదు. దీనికి ఒక కథ చెప్తారు. ఒకసారి శిష్యుల్ని అడిగట,
నాయన భాష్యం రాయాలి, సహస్రం పట్టుకురా అన్నారు. సహస్రం అన్నప్పుడు లలితా సహస్రం అనొచ్చు కదా, ఆయన హృదయం లలితా సహస్రనామే అక్కడ. కానీ బయటకు అన్నప్పుడు ఆయన తెలియకుండా సహస్రం పట్టుకురా అన్నారు. ఆయన విష్ణు సహస్రం పట్టుకొచ్చారు. సరే పక్కన పెట్టారు. కొద్ది రోజులు ఆగి మళ్ళీ సహస్రం పట్టుకురంటే మళ్ళీ విష్ణు సహస్రమే తెచ్చట. ఓహో, భగవత్ ప్రేరణ దీనికి భాష్యం రాయాలన్నమాట అంటూ దానికి మాత్రమే విష్ణు సహస్రనామాలకు భాష్యం రాశారు ఆయన. లలిత త్రిశతికి భాష్యం రాశారు ఆయన, సహస్రనామాలకు భాష్యం రాయలేదు. ఆ కొరవ మిగిలిపోయింది. అయ్యో, సహస్రనామాలకు ఆదిశంకర భాష్యం రాయలేదే అని. అరే, దాని భాష్యమే సౌందర్యలహరి శ్లోకములు, ఇది తెలుసుకుంటే చాలు. అందుకే ఏ శ్లోకాల్లో ఏ నామాలు ఉన్నాయో ఇప్పుడు బయటకు తీసుకొచ్చాం. ఇది అత్యంత మహిమాన్వితమైన శ్లోకముగా పెద్దలు చెప్తూ ఉంటారు ఇక్కడ. శక్తిమతోర్భేదం వదంతి అపరమార్థత అభేదమనుపశ్యంతి యోగినః తత్వచింతకాః. ఇది కూర్మ పురాణంలో వ్యాసుడు చెప్తున్న వాక్యం. శక్తిమంతునికి శక్తికి పరమార్థ దృష్టి లేని వాళ్ళు భేదం చూపిస్తారయ్యా, పరమార్థం తెలిసిన వారు అభేదాన్ని చూస్తారు. కానీ శివశక్తుల అభేదం తెలుసుకోవాల్సినది, అభేద దృష్టితో ఉపాసన చేయాలి. ఇది వ్యాస హృదయం. ఆదిశంకరుడు దాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ నేను ఇప్పుడు ఆగమాల్లోనూ మంత్రశాస్త్రం నుంచో శ్లోకం తీసుకోకుండా పురాణం నుంచి తీసుకున్నాం, వ్యాసప్రోక్తమైనది. అంటే దాన్ని అనుసరిస్తూనే శ్రీ విద్యాది సంప్రదాయములు కూడా ఉన్నాయి అని తెలుసుకోవాలి ఇక్కడ. ఏపి బ్రహ్మాదయో దేవాః భవంతి వరదాయనః త్వద్రూపం శక్తిమాసాద్య తే భవంతి వరప్రదాః తస్మాత్ త్వమేవ సర్వత్ర కర్మణాం ఫలదాయినిం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే అనే ముందు కర్మఫలేషు జుష్టాం అంటున్నాం. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకేం గౌరీ నారాయణీ నమోస్తుతే అంటూ ఈ రోజున గౌరీ వ్రతం ఆచరించటం, త్రిశక్తులను పూజించటం సత్సంప్రదాయమైనటువంటి పద్ధతిగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఈ సృష్టిలో మన కంటికి కనిపించేటువంటి దివ్యవంతమైనటువంటి ఆ యొక్క ప్రభావాలన్నీ కూడాను ఏ విధంగా సృష్టించబడ్డాయో మనకు తెలియదు. దీని వెనకాల అద్వితీయమైనటువంటి ప్రభావం ఏదో ఉంది. ఆ ప్రభావానికే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అనేటువంటి పేర్లు ఉన్నాయి. కాబట్టి ఆ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనేటువంటి తత్వచింతన రీత్యా అదృష్టమైనటువంటి ప్రభావాన్ని ప్రతి ఒక్కరికి కలిగించేటువంటి దివ్యజనని అయినటువంటి అమ్మవారిని మనస్ఫూర్తిగా ధ్యానించినట్లయితే ప్రతిదీ కూడాను అదృష్టకరమైన ప్రభావంగానే మన కంటికి గోచరిస్తుంది. అంటే మాయామేయ జగంబె నిత్యమని మది సంభావించదన్ కానీ ఈ మాయామేయ జగమని తెలిసి కూడాను అనుక్షణం ఆరాట పోరాట వ్యవస్థలో కొట్టుమిట్టాడుతున్న మానవుడికి అసలు సిసలైన అద్వితీయమైన రహస్య అన్వేషణ ఫలించడానికి త్రిశక్తి మాతను మనం తప్పనిసరిగా కొలవాలి. ఆమె జగన్మాత, జగజ్జీవని, అమ్మల కన్నా అమ్మ. ఆమె ఉండేది ఎక్కడా అంటే సాక్షాత్తు మణిద్వీపంలో కూర్చొని ఉండి ఇవి అన్నిటినీ కూడాను చక్కగా సృష్టించి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు బాధ్యతలను ఒప్పజెప్పింది. అలా ఒప్పజెప్పడం వల్ల ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పైన ఉండి చూస్తూ నిర్వహణ చేస్తున్నారు ఈ సృష్టినంతా. అందుచేతనే ప్రకృతిలో మార్పులు సంభవించిన ఏ నిమిషానికి ఎటువంటి విధి విధానాలు చేయాలో అవన్నీ కూడాను ఆ జగన్మాత సూచనల మేరకే జరుగుతున్నాయి. అందుచేత ఈ కలియుగంలో మనం సాధించవలసింది శరణాగతి. అందుకని ఆ తల్లిని అనుక్షణం మనసు నిండా నింపుకొని శరణాగత దీనార్థభృత్రాణపరాయణి సర్వస్యార్థ్యరే దేవి నారాయణీ నమోస్తుతే అంటూ ధ్యానించి తరిద్దాం. అనుక్షణం కూడాను శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని జపించి తరిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। నమస్తే భగవన్ దేవదత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధాప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం 6 గంటల 53 నిమిషాలకు, సూర్యాస్తమయం 5 గంటల 58 నిమిషాలకు. తిథి తదియ తెల్లవారుజామున 4 గంటల 7 నిమిషాల వరకు. నక్షత్రం ఆశ్లేష ఉదయం 11 గంటల 19 నిమిషాల వరకు. వర్జం రాత్రి 12 గంటల 3 నిమిషాల నుంచి 1 గంట 45 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 35 నిమిషాల నుంచి 11 గంటల 19 నిమిషాల వరకు. మరల మధ్యాహ్నం 3 గంటల 1 నిమిషం నుంచి 3 గంటల 45 నిమిషాల వరకు. అమృతకాలం ఉదయం 9 గంటల 40 నిమిషాల నుంచి 11 గంటల 19 నిమిషాల వరకు. రావుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. నేటి విశేషం గురువారం. అలాగనే సావిత్రి గౌరీ వ్రతారంభం, బొమ్మల నోము అంటారు. ఈ రోజు నుంచి వరుసగా 9 రోజుల పాటు బొమ్మల నోము నోచుతారు. సావిత్రి గౌరీదేవి అక్కడ ప్రధాన దేవత. దాంట్లో పంచాంగం బ్రాహ్మణని, ఉపదేవతలని వాళ్ళంతా ఉంటారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రసాదాన్ని ఏర్పాటు చేస్తూ 9 రోజులు కూడా ఆరాధన చేస్తారు. గురువారం కాబట్టి అనగాదేవిని, దత్తాత్రేయుడిని ఆరాధించుకోవడం ద్వారా విశేషమైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి. నేటి ఆణిముత్యాలు. వైఫల్యం నిరాశకు కారణం కాకూడదు, కొత్త ప్రేరణకు పునాది కావాలి. బాలకృష్ణ జై. తనకొన్భృత్యుడు వీని కాచుట మహాధర్మంబు ఒమ్మంచు అర్జున సారథ్యము పూని పగ్గముల చెజ్జోగంబునన్ పట్టుచొన్ మునికోలన్ వడబూని ఘోటకములన్ మోదించి తాడించుచొన్ జనులన్ మోహమునందజేయు పరమోత్సాహున్ ప్రశంసించదన్. అలా ఉన్నా కూడా అబ్బా ఎంత అందంగా ఉన్నాడో కృష్ణుడని అందరూ ఆయన వంక చూసి మురిసిపోయేటట్టుగా అర్జునుణ్ణి రక్షించుకుని కాపాడి సారథ్యం వహించిన కృష్ణుడున్నాడే, ఆయనకి నమస్కరిస్తున్నానని అని ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకున్నాడు. భీష్మాచార్యుల వారిని కౌరవ సైన్యానికి అంతటికీ సర్వసైన్యాధిపతిని చేశాడు దుర్యోధనుడు. అర్జునుడికి కృష్ణుడు సారథి అయ్యాడు. ఇక్కడ అక్కడ కృష్ణుడు ప్రతిజ్ఞ చేశాడు, నేను సారథ్యం చేస్తాను తప్ప ఎప్పుడూ ఆయుధం పట్టుకోను అన్నాడు. భీష్మాచార్యుల వారికి వచ్చి చెప్పారు, కృష్ణ భగవానుడు ప్రతిజ్ఞ చేశాడు, ఆయుధం పట్టుకోట, సారథ్యం ఒక్కటే చేస్తాట అన్నారు. భీష్ముడికి తెలుసు కృష్ణుడు భగవానుడని. భీష్మాచార్యుల వారు అన్నారు, నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, కృష్ణుడితో ఆయుధం పట్టిస్తాను. పరమభక్తుడైన వాడి ప్రతిజ్ఞ భగవంతుడి ప్రతిజ్ఞ భంగం చేయిస్తానని. భీష్ముడు సామాన్యుడు కాడు, అంతటి మహాభక్తుడు. యుద్ధం వచ్చింది, ఇద్దరూ కలుసుకున్నారు. తూట్లు కింద కొట్టాడు అర్జునుణ్ణి. భీష్మాచార్యుల వారి చేతిలో ధనస్సుండగా కొట్టగలిగిన వాడు లేడు. తాత ఎలా చచ్చిపోతావు అని అడిగారు. నువ్వు ఉంటే గెలవలేను తాత అని. నా చేతిలో ధనస్సుండగా గెలవర్రా, దేవతలందరూ వచ్చి కొట్టినా గెలవలేరు. నా చేతిలో ధనస్సు వదిలేయాలంటే పురుషుడుగా పుట్టి స్త్రీగా మారినది రావాలి. శిఖండిని తీసుకొచ్చి నించోపెట్టండి, ధనస్సు వదిలేస్తా, కొట్టేయండి అన్నాడు. ధనస్సు వదిలేశాడు, తూట్లు కింద కొట్టేశాడు అర్జునుడు. అటువంటి భీష్మాచార్యుల వారు బాణ పరంపర విడిచిపెడుతుంటే అర్జునుడి శరీరం తూట్లు కింద కొట్టాడు. కృష్ణ భగవానుడు వెనక్కి తిరిగి చూశాడు. అర్జునుడి శరీరం పూచిన మోదుగు చెట్టులా ఉంది.
నేనుండగా నా భక్తుడిని ఇలా కొట్టేస్తున్నాడా, బాణం వేయలేకపోతున్నాడా అర్జునుడు? ఈ భీష్మాచార్యుల వారిని నిగ్రహించగలిగిన శక్తి ఎవరికీ లేదా? ఎలా? ఒక్కసారి కోపం వచ్చేసి అర్జునుడిని రక్షించుకోవాలని భీష్ముడే చెప్తాడు అంపశయ్య మీద పడుకుని, కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వక నుదరంబులో నున్న జగముల వ్రేగున జగతి కదుల చక్రంబు చేబట్టి చనుదించురయమునపై నున్న పచ్చని పటముజార నమ్మితి నాలా ఉనగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మర్జున యటంచు మద్ది శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు. ఒక్కసారి ఆ అర్జునుణ్ణి కాపాడుకోవాలని రథం మించి దూకేస్తే కృష్ణుడు కుప్పించి ఎగసిన ఆ కోపంతో ఆ పక్కనున్న కర్ర పట్టుకుని ఒక్క దూకు ఎగిరి రథంలోంచి దూకితే ఆ పెట్టుకున్న కుండలాలు ఇలా ఊగేయట. బట్టి కాంతి ఆకాశాన్ని కప్పేసింది, కడుపులో ఉన్న లోకాలన్నీ ఇలా ఊగేయి. గబగబా వచ్చేస్తుంటే పైన వేసుకున్న ఉత్తరీయం జారి కింద పడిపోతోంది. అర్జునుడు రథం మించి దూకేసి పరిగెత్తుకొస్తున్నాడు. వచ్చి ఆ ఉత్తరీయం ఎత్తి పట్టుకుని బావా బావా అని మన్నింపు మన్ని క్రీడి మరల దిగువ. అర్జునుడు చేతకానివాడైపోతే భీష్ముడు కొట్టేస్తుంటే బాణాలు వేయలేకపోతే కృష్ణుడు ప్రతిజ్ఞాభంగం చేసి చక్రం పట్టుకున్నాడని లోకం చెప్పుకుంటుంది, నా పరువు పోతుంది, బావా బావా వచ్చేయి బావా వచ్చేయి బావా అని వెంటపడుతున్నాడు. వెనక్కి తిరిగి అర్జునుడితోటి, నీ జోలికి వస్తాడా, నిన్ను ఇలా కొడతాడా భీష్మాచార్యుల వారు? ఏమనుకుంటున్నాడు చూడు, ఇవాళ ఏం చేస్తాను, కరికి లంఘించు సింహంబు కరణి మెరచి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు. పెద్ద మదపుటేనుకు వెళ్ళిపోతుంటే సింహం పరిగెత్తుకొచ్చి దాని యొక్క కుంభస్థలం మీద కూర్చుని తన యొక్క పంజాతో దాని యొక్క కుంభస్థలాన్ని చీల్చి మాంసాన్ని నోట్లో పెట్టుకుని అందులో ఉన్న ముత్యాల్ని వెదజల్లినట్టు ఇవాళ భీష్ముడి రథం మీదకెక్కి భీష్ముడిని చంపేస్తాను. ఏమనుకుంటున్నాడు? సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఇంతవరకు కన్య ఎలాంటిది, కన్యని ఎందుకు గౌరవించాలి, కన్య మంగళరూపిణి ఎలా అయ్యింది, కన్య వంశానికి ఎలా ఆధారమై ఉంది అనే విషయాలను వ్యాస మహర్షి చెప్పాడు. ఇప్పుడు మానవుడి శరీరంలో ఉన్న తీర్థస్థానాల గురించి చెబుతున్నాడు. మార్కండేయ మహర్షి సామాన్యుడు కాదు, నారద మహర్షి సామాన్యుడు కాదు. ఇద్దరికీ అన్ని విషయాలు తెలుసు. లోకం తరించటం కోసం, మన కోసం వారు ఈ విషయాలను చెబుతున్నారు, గ్రహించండి. తర్వాత మార్కండేయుడు ఇలా అడిగాడు, ఓ భగవంతుడా, మహర్షి మనుష్యులలో శరీరాలలో ఏ ఏ తీర్థాలు ఉన్నాయి, వాటి గురించి నాకు యథాతథంగా చెప్పు అని అడిగాడు. నారద మహర్షి ఇలా చెప్తున్నాడు, దేవర్షి పితృతీర్థాని దేవర్షి పితృతీర్థాని బ్రాహ్మం మధ్యేత వైష్ణవం బ్రాహ్మం మధ్యేత వైష్ణవం నృణాం తీర్థాని పంచాహుః నృణాం తీర్థాని పంచాహుః పాణౌ సన్నిహితాని వై పాణౌ సన్నిహితాని వై. ఓ మహర్షి, మనిషి చేతిలో 5 తీర్థాలు ఉన్నాయని చెబుతుంటారు. వ్రేళ్ల చివరన దేవతీర్థం ఉంది, అందుకే చెయ్యి ఎప్పుడూ నమస్కారం చేసుకోవటం. చిటికన వ్రేలు ఉంగరపు వ్రేళ్ళు మధ్య ఋషితీర్థం ఉంది. బొటన వ్రేలు చూపుడు వ్రేళ్ళు మధ్య పితృతీర్థం ఉంది. బొటన వ్రేలి క్రింద భాగాన బ్రహ్మతీర్థం ఉంది. అరచేతిలో వైష్ణవ తీర్థం ఉంది. అరచేతిలోని వైష్ణవ తీర్థం సర్వతీర్థాల్లోనూ ప్రధానమైంది. అక్కడ నీటిని నిలిపి ఆచమనం చేస్తే 4 వర్ణాల వారికి వంశవృద్ధి జరుగుతుంది. ఇహపర లోకాలు, పితృకార్యాలు, దైవ కార్యాలు వర్ధిల్లుతాయి. ఇది కుడి అరచేతిలో నీళ్లు నింపుకోవటంలోని రహస్యం.
మార్కండేయుడు ఇలా అడిగాడు, ఓ మహర్షి, ధర్మాధికారులకు కూడా అప్పుడప్పుడు మనస్సు కలత చెందుతూ ఉంటుంది, వ్యామోహానికి గురి అవుతూ ఉంటుంది. కనుక ధర్మాచరణ భంగం కాకుండా ఉండాలంటే ఏం చేయాలని అడిగాడు. నారదుడు ఇలా చెప్తున్నాడు, ఓ మహర్షి, ధనము, స్త్రీలు సమానమైన ప్రభావం కలవి. అవి పురుషుణ్ణి మోహానికి గురి చేస్తాయి. అతడి శ్రేయస్సుకు ఆటంకాలై ఉన్నాయి. స్త్రీలు భోగాలతో పురుషుల ధనాన్ని, ధర్మాన్ని, మనస్సును కూడా అపహరిస్తారు. ధర్మాత్ముడైనటువంటి శ్రోత్రియుడు దేవపితృకర్మలను చేయటానికి యోగ్యుడు. సజ్జనుడైన ఆ శ్రోత్రియుడికి ఇచ్చినటువంటి దాన ధర్మాలు మండుతున్న అగ్నికి సమర్పించిన ఆహుతుల్లాగా చక్కగా ఫలాన్ని ఇస్తాయి. అందుచేత ధర్మాధికారులు సందేహించవలసిన పని లేదు. శ్రోత్రియులను ఆశ్రయించి తమ కోరికలు తీర్చుకోవాలన్నాడు. ఇలా మహాతపస్వి అయినటువంటి మార్కండేయుడు నారదుడి వద్ద తనకు గల సందేహాలను తీర్చుకున్నాడు. ఋషులతో మాట్లాడాడు. తర్వాత నారదుడి చేత గౌరవాన్ని అందుకొని తాను కూడా నారదుడిని గౌరవించాడు. తర్వాత ఋషుల వద్ద సెలవు తీసుకొని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఋషులు కూడా తీర్థాలను సేవించడం ప్రారంభించారు అన్నాడు భీష్ముడు. అప్పుడు ధర్మరాజు ఇలా అడిగాడు, ఓ మహాత్మా, ప్రాచీనులు దానానికి తగినవాడిగా ఎవరని చెప్పారు? దండము మొదలైన లక్షణాలు గల బ్రహ్మచారి అయినటువంటి విప్రుడి గురించి చెప్పారా, లేదా లక్షణాలు లేని గృహస్థ విప్రుడి గురించి చెప్పారా అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు, ఓ మహారాజా, జీవన కోసం తనకు తగిన, ఆశ్రమానికి తగిన వృత్తిని స్వీకరించిన వాడు బ్రహ్మచారి అయినా గృహస్థుడైనా ఇద్దరూ తపస్సుల కిందే లెక్క. ఇద్దరూ దానం పుచ్చుకోవటానికి అర్హులే ఉన్నారు అన్నాడు. ధర్మరాజు ఇలా అడిగాడు, ఓ పితామహ, పరమ శ్రద్ధతో పవిత్రుడైన విప్రుడికి హవ్య కవ్యాలను దానం చేస్తే దోషం సంక్రమిస్తుందా అన్నాడు. అంటే దోషం సంక్రమిస్తుందా? అప్పుడు ఇక్కడ భీష్ముడు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పాడు. పవిత్రుడు కావాలంటే శ్రద్ధ ఉంటే చాలట. ధర్మరాజు లాంటి శ్రద్ధ ఉంటే చాలట. అప్పుడు ఇంద్రియాలలో పని లేదు. శ్రద్ధతోనే పవిత్రుడు కావటం జరుగుతుంది. భీష్ముడు చెప్తున్నాడు, శ్రద్ధాపూతో నరస్తాత దుర్దాంతోపి న సంశయక, దుర్దాంతోపి న సంశయక, పూతో భవతి సర్వత్ర, పూతో భవతి సర్వత్ర, కిము తత్వం మగాద్యుతే, కిము తత్వం మగాద్యుతే. ఓ ధర్మరాజా, మనిషి ఇంద్రియాలను గెలవకపోయినా శ్రద్ధ వల్లనే పవిత్రుడు కావచ్చు. ఓ మహా తేజస్వి, కేవలం శ్రద్ధతోనే అంతటా పవిత్రుడు కావచ్చు. ఇక నీ వంటి వారి విషయంలో సందేహమే అక్కర్లేదు అన్నాడు. ధర్మరాజు అడిగాడు, ఓ పితామహ, దేవతా కార్యాలలో విప్రుణ్ణి ఎప్పుడూ కూడా సందేహించకూడదు, పరీక్షించకూడదు. మరి శ్రాద్ధకాలంలో మాత్రం విప్రుణ్ణి ఎందుకు పరీక్షించాలి? పరీక్షించే ఎందుకు నియమించుకోవాలి? దీనికి కారణం ఏమిటి అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్తున్నాడు, ఓ రాజా, దైవ కార్యాలలో విప్రుడు సిద్ధిదాత కాడు. ఫలమంతా దైవం వల్లనే సిద్ధిస్తుంది. యజమానులు దైవానుగ్రహంతోనే యాగాలు చేస్తున్నారు, ఇందులో సందేహం లేదు. ఇక శ్రాద్ధ కార్యం గురించి విను. లోకంలో బుద్ధివంతుడైన నరుడు వేదవేత్తలైన విప్రులనే శ్రాద్ధ వేళ నియమించుకోవాలి. ఈ విషయాన్ని మార్కండేయుడు ఎప్పుడో చెప్పాడు, గుర్తు చేసుకో అన్నాడు. వనపర్వంలో మార్కండేయుడు పాండవుల దగ్గరికి వచ్చాడు. ఆ సందర్భంలో ధర్మరాజుకు ఎన్నో ధర్మాలు చెప్పాడు. వాటిలో శ్రాద్ధ ధర్మాలు కూడా ఉన్నాయి. మనం వాటిని అక్కడ చెప్పుకున్నాం, జ్ఞాపకం చేసుకోండి. ధర్మరాజు ఇలా అడిగాడు, ఓ తాత, అపరిచిత పండితుడు, సంబంధి, తపస్వి, యజ్ఞశీలుడు, వీరిలో ఎవరు ఏ విధంగా దానం పుచ్చుకోవటానికి యోగ్యులవుతారు అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు, ఓ ధర్మరాజా, కులీనుడు
కర్మశీలుడు, వేద పండితుడు, దయామయుడు, విడియపడేవాడు, సరళుడు, సత్యవాది. ఈ లక్షణాలు గలవాడు పైవారిలో మొదటి ముగ్గురు ఉంటే వారు పూర్తిగా యోగ్యులు. ఈ విషయంలో పృథివీ, కాశ్యపుడు, అగ్ని, మార్కండేయులు చక్కని అభిప్రాయాలు చెప్పారు. వాటి చెప్తున్నాను నేను. పృథివీ ఇలా అంది. మహాసముద్రంలోనికి విసిరిన రాయి మునిగిపోయినట్టుగా యాజనము, అధ్యాపనము, ప్రతిగ్రహాలు అనేటువంటి 3 ప్రవృత్తులతో జీవించే విప్రులతో సకల దుష్కర్మలు నశించిపోతాయి అని చెప్పింది. కశ్యపుడు ఇలా చెప్పాడు. విప్రుడు మంచి శీలం లేనివాడైతే సకల వేదాలు, 6 వేదాంగాలు, సాంఖ్యం, పురాణాలు, ఉత్తమ వంశ జన్మ మొదలైనవన్నీ కలిసి కూడా ఆ విప్రుడికి సద్గతిని కలిగించలేవు. కనుక విప్రుడు మంచి శీలం ఉండాలా, కలిగి ఉండాలి అన్నాడు. అగ్నిదేవుడు ఇలా అన్నాడు. విప్రుడు అధ్యయనం చేసి తనను తాను పండితునిగా భావించుకుంటూ పాండిత్య బలంతో ఇతరుల కీర్తిని భంగం కలిగిస్తూ ధర్మభ్రష్టుడై సత్యాన్ని పాటించకుండా ఉంటే అతడు అశాశ్వత లోకాల్లోనూ పొందుతాడు అన్నాడు. తర్వాత మార్కండేయుడు ఇలా అన్నాడు. అశ్వమేధ సహస్రంచ సత్యంచ తులయాధృతం, అశ్వమేధ సహస్రంచ సత్యంచ తులయాధృతం, నాభిజానామి యద్యస్య నాభిజానామి యద్యస్య సత్యస్యార్థమవాప్నుయాత్ సత్యస్యార్థమవాప్నుయాత్. 1000 అశ్వమేధ యాగాలు ఫలాన్ని, ఒక సత్యాన్ని ఒక త్రాసులో పెట్టి చూస్తే అశ్వమేధ ఫలం సత్యఫలంతో సగం కూడా ఉండదు అన్నాడు. ఇలా సత్యం యొక్క గొప్పదనాన్ని చెప్పాడు. అలా పృథివీ, కాశ్యపుడు, అగ్ని, మార్కండేయుడు తమ అభిప్రాయాలను చెప్పి వెంటనే వెళ్ళిపోయారు అన్నాడు. తర్వాత ధర్మరాజు ఇలా అడిగాడు. ఓ తాత, బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించే విప్రులు శ్రాద్ధంలో హవిస్సును తిన్నప్పుడు శ్రేష్ఠులు అనే భావంతో వారికిచ్చిన దానం ఫలిస్తుందా అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు. ఓ ధర్మరాజా, గురువాజ్ఞతో బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ వేదాన్ని చదువుకుంటూ ఉన్నటువంటి విప్రులు దానం మీద ఆశపడకూడదు. అలాంటి వారు ఆశపడి యజమాని కోరిక తీర్చాలని శ్రాద్ధ భోజనం కనుక చేస్తే వారి వ్రతం నాశనమైపోతుంది. కనుక అలాంటి నియమాలు గల విప్రులు జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. ధర్మరాజు ఇలా అడిగాడు. ఓ పితామహ, ధర్మానికి అనేక సాధనాలు, అనేక ఫలాలు ఉన్నాయని పెద్దలు చెబుతున్నారు. అందుచేత దానం తీసుకునే వాడిలోని ఏ గుణం దానానికి యోగ్యతను కలిగిస్తుందో చెప్పు అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్తున్నాడు. అహింసా సత్యమక్రోధక, అహింసా సత్యమక్రోధక, ఆండ్రు సంశయం దమస్తత, ఆండ్రు సంశయం దమస్తత, ఆర్జవం చైవ రాజేంద్ర, ఆర్జవం చైవ రాజేంద్ర, నిశ్చితం ధర్మలక్షణం, నిశ్చితం ధర్మలక్షణం. అహింస, సత్యం, అక్రోధం, కోమలత్వం, ఇంద్రియ నియంత్రణం, సరళత, ఇవన్నీ కూడా నిశ్చింతంగా ధర్మలక్షణాలై ఉన్నాయి. ధర్మాన్ని పాటించకుండా కేవలం ధర్మాన్ని మెచ్చుకుంటూ లోకంలో కొందరు తిరుగుతూ ఉంటారు. వారు మోసగాళ్ళు. రాగమోహాలకు లోనైన వాడు తాను చేసిన లేదా చెయ్యని శుభకర్మలను గురించి 10 మందికి చెబుతాడు. అలా చెప్పకూడదు. రాగమోహాలకు లోను కాకూడదు. ఒకవేళ వసుడైనా అటువంటి వాడు కడజాతి వారిలో సమానంగా పరిగణించబడుతాడుంటాడు. రాజా, 3 మానవులు బ్రహ్మచారి అయిన విప్రుడికి వైశ్వదేవాన్నాన్ని పెట్టాలి. పెట్టకపోతే వారు అశుభ లోకాలను పొందుతారన్నాడు. ధర్మరాజు ఇలా అడిగాడు. ఓ తాత, ఉత్తమ బ్రహ్మచర్యం ఏది? ధర్మానికి ఉత్తమ లక్షణం ఏది? పరమ శౌచమేది? నాకు చెప్పన్నాడు.
భీష్ముడు ఇలా చెప్తాడు, నాయన మద్య మాంసాలను విడిచిపెట్టడం బ్రహ్మచర్యాన్ని పాటించడం కన్నా గొప్పది. అదే ఉత్తమ బ్రహ్మచర్యం. వేదం చెప్పినట్లుగా హద్దులో నిలిచి ఉండటం ఉత్తమమైన ధర్మం. ఇంద్రియాలను తమ వశంలో ఉంచుకోవటమే పవిత్రత అన్నాడు. ఇప్పుడు అందరూ ఆచరించవలసిన ఒక చక్కని విషయాన్ని ధర్మరాజు అడుగుతున్నాడు. ప్రశ్నించటం అనేది ఇలా ఉండాలి. అక్కర్లేని వాటిని ప్రశ్నించకూడదు. ఇది లోకానికి కావలసిన ప్రశ్న. దీనికి భీష్ముడు చెప్పిన సమాధానం తెలుసుకొని ఆచరించండి. ధర్మరాజు భీష్ముడిని ఇలా అడుగుతున్నాడు, ఏ సమయంలో ధర్మాన్ని ఆచరించాలి, ఏ సమయంలో అర్థం పైన దృష్టి పెట్టాలి, ఏ సమయంలో సుఖంగా ఉండాలి, పితామహ నాకు చెప్పు అని అడిగాడు. కల్యమర్థం నిషేవేత, కల్యమర్థం నిషేవేత, తతో ధర్మమనంతరం, తతో ధర్మమనంతరం, పశ్చాత్ కామం నిషేవేత, పశ్చాత్ కామం నిషేవేత, నచ గచ్చేత్ ప్రసంగితాం, నచ గచ్చేత్ ప్రసంగితాం. భీష్ముడు చెప్తున్నాడు, ఉదయం పూట అర్థాన్ని సేవించాలి, ధనం గురించి మాట్లాడుకోవాలి, తర్వాత ధర్మాన్ని ఆచరించాలి, తర్వాత కామాన్ని సేవించాలి. అంతేకాని కామంలోని ఆసక్తి కలిగి ఉండిపోరాదు. విప్రులను గౌరవించాలి, గురువులను పూజించాలి, సర్వ ప్రాణులకు అనుకూలంగా ప్రవర్తించాలి, వినయంగా ప్రవర్తించాలి, ప్రియంగా మాట్లాడాలి, న్యాయాధికారాన్ని పొంది కూడా అసత్యమాడకూడదు, రాజుల దగ్గర చాడీలు చెప్పకూడదు, గురువుల వద్ద మోసంగా నడుచుకోకూడదు. అలా చేస్తే అది బ్రహ్మహత్యతో సమానం. రాజులపై దాడి చేయకూడదు, గోవును చంపకూడదు, అగ్నిదేవుని ఎల్లప్పుడూ పూజించాలి, విడిచిపెట్టకూడదు. అలాగే వేదాలను ఎప్పుడూ విడిచిపెట్టకూడదు, వేదంలో చెప్పినట్లుగా ఆచరించాలి. ఎలాంటి వాడైనా విప్రుని నిందించకూడదు. ఇవన్నీ కూడా బ్రహ్మహత్యతో సమానం కనుక వీటిని దూరంగా ఉండాలి అన్నాడు. ధర్మరాజు ఇలా అడిగాడు, ఓ మహాత్మా, ఎలాంటి విప్రులు సాధువులు అని పిలువబడతారు? దానాన్ని ఎవరికి ఇస్తే మహాఫలం దక్కుతుంది? ఎలాంటి విప్రులను భోక్తులుగా పిలవాలి అంటే పితృకార్యానికి, దైవ కార్యాలకు ఎలాంటి విప్రులను పిలవాలి అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు, ఓ ధర్మరాజా, కోపము లేనివారు, ధర్మం పట్ల ఆసక్తి గలవారు, నిత్యం సత్యం మాట్లాడేవారు, ఇంద్రియాలను నిగ్రహించుకోవటంలోనే దృష్టి పెట్టుకున్నవారు అయినటువంటి విప్రులే సాధువులు. అలాంటి వారికి ఇచ్చినటువంటి దానం గొప్ప ఫలాన్ని ఇస్తుంది. అలాంటి వారు కాకుండా అభిమానాన్ని విడిచిపెట్టిన వారు, అన్నిటినీ సహించిన వారు, చక్కగా విచారం చేసేవారు, ఇంద్రియాలను నిగ్రహించిన వారు, సర్వభూతాల మేలును కోరుకునేవారు, స్నేహభావన కలవారు మొదలైన ఇలాంటి లక్షణాలు గల విప్రులకు దానం చేస్తే మహాఫలం దక్కుతుంది. అలాగే లోభం లేనివారు, పవిత్రులు, వేద పండితులు, సిగ్గుపడేవారు, సత్యాన్ని పాటించేవారు, స్వకర్మను ఆచరించాలనే ఆసక్తి కలవారు అయిన వారికి దానం చేస్తే మహాఫలం దక్కుతుంది. 4 వేదాలను, వేదాంగాలను అధ్యయనం చేసి 6 కర్మలను అంటే అధ్యయనము, అధ్యాపనము, దానము, ప్రతిగ్రహము, యజనము, యాజనములు పాటించే విప్రుడు యోగ్యుడైన పురుషులు అన్నారు. కనుక ఇలాంటి గుణాలతో ఉన్న వాడికి దానమిస్తే దాత 1000 రెట్లు ఫలాన్ని పొందుతాడు. దానగుణం గల దాతలు ఇలా పరిశీలించి అర్హత గల వారికి దానం చేయాలి. బుద్ధి, పాండిత్యం, సదాచారం, సౌశీల్యం అనేటువంటి గుణాలు గల విప్రుడు ఒక్కడు దానం స్వీకరించినా చాలు, దాత యొక్క వంశమంతా ఉద్ధరించబడుతుంది. ఆ గుణవంతుడికి ఆవు, గుర్రం, ధనం, అన్నం, ఇతర ద్రవ్యాలను ఇస్తే దాతకు పరలోకంలో దుఃఖం కలగదని చెప్పారు. అంటే ఇటువంటి దానాలు ఇస్తే
ఇలాంటి ఉత్తముడైన విప్రుడు ఒక్కడు చాలు, దాత యొక్క వంశాన్ని అంతా తరింపజేస్తాడు. ఇక ఇలాంటి వారు చాలామంది దొరికితే ఇక చెప్పేదేముంది, భాగ్యమే భాగ్యం. కనుక దాత యోగ్యుడి కోసం వెతకాలి. తృప్తే తృప్తాక సర్వదేవాక, తృప్తే తృప్తాక సర్వదేవాక, పితరో మునయోపి చ, పితరో మునయోపి చ. విప్రుడు కనుక తృప్తి చెందితే సకల దేవతలు, పితృదేవతలు, మునులు సంతోషిస్తారు. ఇలాంటి గుణాలు కలవాడిని గుర్తించాలి. సజ్జనుల చేత గౌరవించబడే విప్రుణ్ణి కనిపెట్టాలి. అతన్ని దూరం ప్రదేశాల నుంచి అయినా రప్పించాలి, సత్కరించాలి, అన్ని విధాలా అర్చించాలి, సంతోషపెట్టాలి అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 23వ అధ్యాయం. ధర్మరాజు ఇలా భీష్ముడిని అడిగాడు, ఓ పితామహ, శ్రాద్ధకాలంలోనూ దైవపితృకర్మలలోనూ దేవతలు ఋషులు విధించిన కర్మలను వినాలని ఉంది అని అడిగాడు. ఎందుకంటే ధర్మరాజు చేయాలి కదా, ఇప్పుడు శ్రాద్ధ పితృకర్మలు చేయాలి కదా, ఉన్నది కదా. అన్ని వర్ణాల వారికి ఉంది, అన్ని వర్ణాల వారికి క్రమ ప్రకారంగా ఉంటుంది. అందుకని మాకేం లేదు అనుకోకూడదు, అందరికీ ఉంది. పితృకర్మలు అందరికీ ఉన్నాయి, వేరువేరుగా చెప్పుకొని వెళ్ళారు అంతే. భీష్ముడు ఇలా చెప్తున్నాడు, ఓ ధర్మరాజా, మనుష్యుడు శుభాచారాలు పాటిస్తూ ఉండాలి, చక్కగా స్నానాదులు చేసి పవిత్రుడు కావాలి. ఎంతో ప్రయత్నం చేసి రాజు యొక్క పూర్వభాగంలో దేవ సంబంధ దానాలను చేయాలి. తర్వాత పగలులో 3వ భాగంలో పితృదేవతలకు సంబంధించిన దానాలు చేయాలి. మధ్యాహ్న కాలంలో మనుష్యుడికి సంబంధించిన దానాలు చేయాలి. ప్రతివారు ఇలా జీవితాన్ని నియమబద్ధం చేసుకొని ధన్యం చేసుకోవాలి. సమయాలు చూసుకోకుండా ఎప్పుడు పడితే అప్పుడు దానం చేస్తామంటే కుదరదు, అలా దానం చేయకూడదు. ఆ విషయాలు కూడా తెలుసుకోండి అని వ్యాస మహర్షి చెప్పాడు. వేళకాని వేళలో చేసిన దానం రాక్షస భాగం అవుతుంది. పూజా ద్రవ్యాలను, తినే పదార్థాలను ఎవరైనా దాటి వెళ్ళినా, రుచి చూసినా, గొడవపడి తయారు చేసిన ఋతుమతి అయిన స్త్రీ చూసినా అది రాక్షస భాగం అయిపోతుంది. అంటే పదార్థాల మీద దాటకూడదు, అది తెలుసుకోండి. కనుక నియమాలు పాటించి జాగ్రత్తగా వహించాలి, రాక్షసులకు చెందకుండా చూసుకోవాలి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.